డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భావాలను అణువణువున నింపుకుని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగిస్తున్నారన్నారు మంత్రి మేరుగ నాగార్జున. చంద్రబాబు ఈనాడుకు పత్రిక కళ్ళులేని కపోదలంటున్న మంత్రి మేరుగ నాగార్జునతో మా ప్రతినిధి అశోక్ ఫేస్ టు ఫేస్. ఏదైతే విగ్రహావిష్కరణకు సంబంధించి ఈ కార్యక్రమం మీద ఎల్లో మీడియా దుష్ప్రచారం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మనతో పాటు మాట్లాడేందుకు మంత్రి మేరుగ నాగార్జున ఉన్నారు. సో చెప్పండి, నిన్న ఏదైతే జరిగిన కార్యక్రమానికి ముందు కూడా ఒక వ్యాఖ్యలు రాశారు, జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ విగ్రహాన్ని తాకే అర్హత కూడా లేదని. కానీ విగ్రహావిష్కరణ తర్వాత కూడా అదే తరహాలో కార్యక్రమాలు వార్తలు రాసిన పరిస్థితి, దీన్ని ఎలా చూస్తారు? అంటే చంద్రబాబు నాయుడికి భయం పట్టుకుంది. చంద్రబాబు నాయుడు కానీ, రామోజీరావు కానీ, రాధాకృష్ణ కానీ భయం పట్టుకుంది. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలతో చేసినటువంటి నిన్న ప్రోగ్రాం కళ్ళు లేని కబూజులైతే జనం లేరంటారు. ఎలా వచ్చారో, ఎంతమంది వచ్చారో, ఎక్కడి నుంచి వచ్చారో, ఎలాంటి ఆలోచనలతో వచ్చారో, ముఖ్యమంత్రి గారు ఎంత గొప్ప కార్యక్రమాన్ని చేశారో వాళ్ళకి ఇక కళ్ళు లేకపోతే మనం ఏం చెప్పలేం. కానీ ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో దళిత ద్రోహి కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని గొప్ప కార్యక్రమాలు చేస్తా ఉన్నారు. కాబట్టి రామోజీరావు అనే వ్యక్తి చంద్రబాబును పైకి లేపటానికి, రాధాకృష్ణ పైకి లేపటానికి క్రెయిన్లు పెట్టుకుని ట్రై చేస్తున్నారు. ఏమవదు. ఈ రాష్ట్రంలో ఉన్న దళిత బహుజన లోకమంతా జగన్మోహన్ రెడ్డి గారు వెంట నడవబోతా ఉన్నారు. ఏ కార్యక్రమంలో కనపడిందో అది రాసుకోమనండి. ఇది గుండెల నిండా అంబేద్కర్ గారిని పెట్టుకుని ఆ ఆలోచనలు ఈ రాష్ట్రంలో 56 నెలల్లో ఇంప్లిమెంట్ చేశాం, రాబోయే రోజుల్లో చేస్తాం. అంబేద్కర్ ఆలోచన విధానమే మాకు శరణేమని మా ముఖ్యమంత్రి గారు తీసుకున్న ఈ గొప్ప నిర్ణయం. వాళ్ళు ఏది రాసుకుంటారు రాసుకోమనండి. జగన్మోహన్ రెడ్డి గారు అంబేద్కర్ గారిని అణువణువు పెట్టుకుని పరిపాలన చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సరళే అది. చంద్రబాబు ఎప్పుడు అంబేద్కర్ గారిని తేలిగ్గా చూసే మనస్తత్వంతో పరిపాలన చేస్తాడు. ఆ కోణంలో ఉన్నాడు. వాళ్ళకి అదే పరిస్థితి. అందుకని మాకు పెద్ద ఆలోచించాల్సిన పని లేదు. ఈ రాష్ట్రంలో రాత్రి జరిగినటువంటి ఈ బహుత్తరమైన కార్యక్రమం నభూతో నభవిష్యత్ ఆంధ్రప్రదేశ్లో విరాజిల్లుతుంది. దళితులను గుండె మీద నెత్తి మీద పెట్టుకుని చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు. ఇక ఆలోచనలో ఉంటే రాసుకొని వాళ్ళు ఏవి రాసుకున్నా తెలుసు. రాష్ట్రంలో దళిత లోకాన్ని అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత గొప్పగా మమ్మల్ని చూస్తారు. మాకు గొప్ప అవకాశాలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి. దాని గురించి ఇంచుత్ కూడా ఆలోచించాల్సిన పని లేదు. అంబేద్కర్ భావజాలాన్ని అణువణువున నింపుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంబేద్కర్ కు ఎంత స్థాయిలో గౌరవం ఇచ్చారో దళితులు కూడా అంతే గౌరవం ఇస్తున్నారు. ఎల్లో మీడియా ఎలాంటి వార్తలు రాసినా ఇది కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే అని చెప్పి మంత్రి మేరుగ నాగార్జున తెలియజేసిన పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సత్యతో అశోక్ సాక్షి టీవీ విజయవాడ నుంచి.